విశాఖ కేజీహెచ్లో మౌనిక మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం అనంతరం మౌనిక శరీర భాగాల్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఇప్పటికే రవీంద్రను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏప్రిల్ 10 వరకు నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ముద్దయ్య అన్నాడు ముద్దయ్య అన్నాడు చేతులు విశాఖ కేజీహెచ్లో మౌనిక మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం అనంతరం మౌనిక శరీర భాగాల్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఇప్పటికే రవీంద్రను పోలీసులు రిమాండ్కి తరలించారు. ఏప్రిల్ 10 వరకు నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, సింధు, ఇక్కడ విశాఖ కేజీహెచ్ నుంచి మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ సింధు ఇక మౌనిక మరికొద్ది సేపట్లో ఇక్కడ మౌనిక మృతదేహానికి శరీర భాగాలకి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే నిందితుడిని రవీంద్రను కూడా న్యాయస్థానము రిమాండ్కు తరలించింది. అయితే ఏప్రిల్ 10 వరకు కూడా ఆయన్ని రిమాండ్ తరలించినట్లుగా ఇప్పటికే అధికారులు వెల్లడించగా ఈ యొక్క కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో చెప్పగలము. అదేవిధంగా విశాఖలోని గాజువాకలోని ఈ యొక్క దారుణం చోటు చేసుకునగా భార్య లేని సమయం చూసి ప్రియురాలను ఇంటికి రప్పించుకున్న ఈ యొక్క న్యాయ ఉద్యోగ ఘాతకము యావత్ రాష్ట్రంలోని కూడా ఒక సంచలనం సృష్టించింది. అయితే శరీర భాగాల్ని ఫ్రిడ్జ్లో దాచి ఉంచి సృష్టించాడు. అయితే స్నేహితుడికి వివరాలు చెప్పడంతో కూడా ఈ యొక్క ఉగంతం బయటకు వచ్చింది. అయితే గాజువాక పోలీసులకు అతనే అదుపులో లొంగిపోగా అతను అదుపులో తీసుకున్నారు. అయితే సీఏ పార్థసారథి, ఏసీపీ నేను శ్రీనివాస్ కూడా గత రోజు పత్రికా సమావేశంలో కూడా పూర్తి వివరాలను వెల్లడించగా ఎల్వీ రోడ్డు జంక్షన్లోని 20లో నివాసం ఉంటున్న నావీ టెక్నీషియన్ రవీంద్ర 35 సంవత్సరాలు తన ప్రియురాలు మౌనికను 29 దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా ఫ్రిడ్జ్లో దాచాడని, అయితే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిందని కూడా బాయందలగిలోని స్థానికులు కూడా ఎంతో అమానుష ఘటన షాక్కు గురయ్యారు. అయితే రవీంద్ర భార్య ఇటీవల తన పుట్టింటికి వెళ్ళిన నేపథ్యంలో ఆదివారం రాత్రి మౌనిక న్యాయ ఉద్యోగి తన ఫ్లాట్కు పిలిపించాడు. అయితే అక్కడ ఇద్దరి వాగ్వేదం చెలరేగి ఆగ్రహంతో ఆమెను కూడా హత్య చేసినట్లుగా ఆధారాలు కూడా తొడిచేయాలనే ఉద్దేశంతో ఆమె శరీర భాగాలను కూడా ముక్కలుగా చేసినట్లు కూడా పోలీసులు కూడా వెల్లడించారు. అయితే తర్వాత తట్టుకోలేక రవీంద్ర కూడా స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడని, ఘటనా స్థలంలోని మౌనిక శరీర భాగాలు కనిపించడం లేదని పోలీసులకు అవమానాలకు దారితీసింది. అయితే దీని దిశగా ప్రత్యేక బృందాలుగా పోలీసులు కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలను గాలించగా ఆ యొక్క ప్రాంతాలలో కూడా రవీంద్రను తీసుకుని వెళ్ళి ఏ ప్రాంతాలను యొక్క శరీర భాగాలను ఉంచాడో నేరుగా కూడా ఘటనకు సంబంధించి విచారణ చేపట్టగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి శరీర భాగాలను దారపాలలో 20 కిలోమీటర్ల విశాఖ నుంచి గాజువాక నుంచి 20 కిలోమీటర్లుగా ఉన్నటువంటి శరీర భాగాలను అక్కడ దాచాడని, అక్కడ కాల్చాడని చెప్పగా శరీర భాగాలను కూడా అక్కడ తీసుకొని వెళ్ళాడని, అదేవిధంగా రీకన్స్ట్రక్షన్ సీన్లో భాగంగా ఏ ఫ్లాట్లు అయితే ఉన్నాడో ఆ ఫ్లాట్ల వద్దకు కూడా ఆయన తీసుకొని వచ్చి ఏ విధంగా అయితే హత్య చేశాడో ఆ ప్రాంతాలను కూడా ఆయన విచారణలో భాగంగా దర్యాప్తు చేపట్టారు. అయితే అతను ప్రాథమికంగా ఈ యొక్క దర్యాప్తులో ఉన్న విషయాలను కూడా శరీరంగా తీసుకొని వాటిని తీసుకొని అదేవిధంగా దర్యాప్తు చేపట్టగా ఆ యొక్క ప్రాంతాలను కూడా ఆయన్ని దర్యాప్తు తీసుకొని ఏ విధంగా అయితే ఆయన హత్య చేశాడో ఆయన ప్రాథమికంగా శరీరాలను తీసుకొని దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ఆ ప్రాంతాలను ఆయన దర్యాప్తు ముమ్మరంగా చేసి ఆ ప్రాంతాలను కూడా రవీంద్రను అదుపులో తీసుకొని అదేవిధంగా దర్యాప్తు ముమ్మరం చేసి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము ఏప్రిల్ 10 వరకు కూడా న్యాయస్థానము రిమాండ్ విధించినట్లు కూడా చెబుతున్నాడు. మరికొద్ది సేపట్లో విశాఖ కేజీహెచ్కు పోస్టుమార్టం శరీర భాగాల్లో కూడా విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే మరికొద్ది సేపట్లో పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత శరీర భాగాలను పోలీసు అధికారులు కూడా వాటి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సింధు, రైట్. థ్యాంక్ యూ నరసింహ.